గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ పాలసీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆ పాలసీ వల్ల అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపణలు వినిపించాయి. దీంతో కూటమి ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసింది. వైసీపీ మద్యం విధానాల వల్ల రాష్ట్రానికి సుమారు 18,860 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. ఇదే సమయంలో సిట్ని ఏర్పాటు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 23న సిఐడి కేసు నమోదు చేసింది. ఈ సమయంలో లిక్కర్ స్కామ్ లో తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ స్కామ్ విషయంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయనే కథనాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ హయాంలో మద్యం కుంభకోణం వ్యవహారంపై గతేడాది సెప్టెంబర్ 23న ఏపీ సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ సమర్పించారు. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయనే చర్చ బలంగా నడుస్తోంది. ఈ సమయంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇందులో కీలకంగా ఉన్నాయంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని చూపిస్తూ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి. మద్యం కుంభకోణం కేసులో తన పేరు చేర్చినట్లు ఇటీవల మీడియా కథనాలు వచ్చాయని ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం మీడియా ప్రచురించిందని ఆ పిటిషన్లో వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని మద్యం కంపెనీలకు నష్టం, మరికొన్నింటికి భారీ లబ్ధి కలిగేలా లావాదేవీలను తానే పర్యవేక్షించినట్లు ఆరోపించారని, ఇవి పూర్తిగా నిరాధారమైనవని మిథున్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో తనను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రత్యేక అధికారి వాంగ్మూలంలోని అంశాలు వాస్తవమనుకున్న ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సెక్షన్లు తనకు వర్తించబోవని మిథున్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున లోక్సభలో తాను హాజరు కావాల్సిందని, తన కస్టోడియల్ విచారణ అవసరం లేదని, దర్యాప్తుకు సహకరిస్తానని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రభుత్వ నియంత్రణలో మద్యం అమ్మకాలకు ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం స్థానిక మద్యం బ్రాండ్లను ప్రోత్సహించిందని ఆరోపించింది. ఇవి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడిశాయని తెలిపింది. అనంతరం గత ప్రభుత్వ పాలనలో మద్యం బ్రాండ్లు, వాటి అమ్మకాలు, లాభాలు మొదలైన విషయాలపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. 3 నెలల్లో నివేదిక సమర్పించి దోషులను అరెస్టు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.